ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. లక్షల కోట్ల సంపద ఉన్న నేలమాళిగలు. కాని 6 తలుపులు తెరిచిన సైన్స్కు 7వ తలుపు దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఆ తలుపుపై తారాలు లేవు, గొండ్రేలు లేవు. కేవలం 2 భయంకరమైన పాముల ముద్రలు మాత్రమే ఉన్నాయి. అసలు ఆ 7వ తలుపు వెనుక ఏముంది? దాన్ని తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందా? శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు? 2. ఆలయ నేపథ్యం. సంపద. కేరళలోని తిరువనంతపురంలో వెలసిన ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం ట్రావెన్కోర్ రాజవంశీయుల కులదైవం. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగల్లోని తలుపులు తెరిచినప్పుడు అందులో బయటపడిన బంగారం, వజ్రాలు మరియు పురాతన నాణేల విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కానీ అసలు చిక్కు ముడి వాల్ట్ బి దగ్గరే పడింది. 3. 7వ తలుపు రహస్యం. మిగిలిన తలుపులకు ఇనుప గొలుసులు, తారాలు ఉన్నాయి. కాని 7వ తలుపుకు ఎలాంటి తారాలు లేవు. ఇది పురాణాల ప్రకారం నాగబంధం లేదా నాగపాశంతో బంధించబడిందని నమ్ముతారు. సిద్ధాంతం 1. ఈ తలుపును కేవలం గరుడ మంత్రం తెలిసిన గొప్ప సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరు. ప్రస్తుతం అలాంటి వారు ఎవరూ లేరని పురోహితులు చెబుతారు. సిద్ధాంతం 2. ఒకవేళ ఆధునిక సాంకేతికతతో ఈ తలుపును బలవంతంగా తెరిస్తే సముద్రపు పొంగు వచ్చి నగరాన్నే ముంచేస్తుందని, లేదా తీరని విపత్తు సంభవిస్తుందని హెచ్చరికలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం 136 ఏళ్ల క్రితం కరువు కాలంలో ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు లోపల వేల సంఖ్యలో పాముల చప్పుడు వినిపించిందని, అక్కడికి వెళ్లిన వారు ప్రాణ భయంతో వెనక్కి వచ్చారని చెబుతారు. ఈ గదికి అవతలి వైపునుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని కూడా కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు. 5. సైన్స్ వర్సెస్ నమ్మకం. నేటి ఆధునిక కాలంలో కూడా సుప్రీంకోర్టు ఈ తలుపు తెరవకూడదని నిర్ణయించింది. దైవ నిర్ణయమో లేక సాంకేతిక సవాళ్లో తెలీదు కాని పద్మనాభస్వామి తన రహస్యాలను తన దగ్గరే భద్రంగా ఉంచుకున్నారు. ఆ తలుపు వెనుక అనంతమైన సంపద ఉందా లేక అంతుచిక్కని శక్తులు ఉన్నాయా అన్నది నేటికీ ఒక మిస్టరీనే. మరి మీరేమనుకుంటున్నారు? ఆ